14 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా చిన్నపిల్లలు ఏ తప్పు చేసినా కూడా వాళ్ళకి ఆ దోషం ఉండదని భారతంలో ఉందా? భారతంలోనే కాదు తల్లి, ఏ గ్రంథంలో చూసినా చెప్పుకోవచ్చు. అయితే భారతంలో మాండూక్య మహర్షి కథ ఈ విషయాన్ని మరింత విశ్లేషణాత్మకంగా తెలియజేస్తుంది. మాండూక్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక చోరుడు కొంత ధనాన్ని అపహరించి ఈ ఋషి ఉండే చోటకు వచ్చాడు. భటులు వెంట వచ్చారు. ఈ ఋషిని కూడా చోరుడు అని ఆలోచన చేసి పట్టుకెళ్లారు. రాజుగారు ఇద్దరికి కొరత శూలదండన శిక్ష వేశారు. చోరుడు మరణించాడు. కానీ ఈ మాండూక్య మహర్షి తపస్సంపన్నుడు కాబట్టి మరణించలేదు. తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు అలా శూలం మీద కూర్చొని. రాజుగారు తదుపరి సత్యం తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టాడు. ఆ మాండూక్య మహర్షి ధర్ముడు అనే దేవత దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజు ధర్ముడి దగ్గరికి వెళ్ళి, నాకు ఎందుకు ఇంత కఠినమైన శిక్ష వేశావు అని అడగగా యమధర్మరాజు, మీరు చిన్నతనంలో ఒక్క తూనీగను పట్టుకొని ఆ తూనీగ తోకలో ఇషిక అనే పేరు గల గడ్డిపోచ గుర్చి దాన్ని హింసించారు. చిన్నప్పుడు మనం కూడా తూనీగలకు దారం కట్టి గాల్లో ఎగిరేస్తూ ఉంటాం, డబ్బాలో పెడుతూ ఉంటాం, నానా హింస మీరు చేశారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అనగానే ఈ ఋషి అడిగాడు, అప్పుడు నా వయస్సు ఎంత? 8 ఏళ్ళు ఏవో ఉండవచ్చును అనగానే మాండూక్య మహర్షి అన్నాడు, 14 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన తప్పులు వారికి పాపాన్ని కలిగించవు. ఆ పాపాన్ని స్వీకరించవలసింది తల్లి తండ్రి. నేను చెయ్యని శిక్షకు నాకు ఇంత శిక్ష వేశారు కనుక మీరు మనుష్య జన్మ ధరించవలసిందే. అలా ధరించినవాడు విదురుడు. విదురుడి పూర్వజన్మ కథ ఇది. 14 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలు చేసిన పనులలో పాపాలు వారికి చెందవు, తల్లికి తండ్రికి చెందినవి అవుతాయి. ఆధునిక చట్టంలో కూడా ఆ 18 ఏళ్ళు ఆలోగానో ఏవైనా చేసి ఉంటే ఆ లోపాలు వాళ్లకు కావు, పెద్దలకు అని చట్టం కూడా చెబుతుంది కదా. పూర్వం ద్వాపర యుగానికి సంబంధించి ఆ ప్రమాణం 14 ఏళ్ళు, ఈనాటి కలియుగానికి 18 ఏళ్ళు అని చెప్పుకోవాలి. ఇది లెక్క.